విశాఖలో 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది మ్యాక్స్ సంస్థ. దీంతో బాధితులు ఒక్కసారిగా లబోదిబోమన్నారు. ఫిర్యాదుల వెల్లువతో పోలీసులు రంగంలోకి దిగారు. మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. స్కామ్ లో రిటైర్డ్ ఐఆర్ఎస్ శివభాగ్యరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సుమారు 2500 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులకు బురిడి కొట్టించారు. 12% వడ్డీ ఇస్తామంటూ కట్టుకథలు చెప్పి కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సూత్రధారి శివభాగ్యరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖలో 100 కోట్ల స్కామ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశాఖ మహానగరంలో అయితే ఒక అంబేద్కర్ ఆశయ సాధన అనే ఒక సంస్థను నెలకొల్పి దానికి సంబంధించి స్నేహ సంస్థలు అని చెప్పుకుంటూ స్నేహ మ్యాక్స్ అనే ఒక సంస్థను నెలకొల్పి అక్కడికక్కడే ఈ యొక్క ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా సొమ్మును వసూలు చేసి దాదాపు 100 కోట్ల రూపాయలు అంటే 2400 మందికి పైగా అయితే ఒక వినియోగదారులు అలానే దాదాపు వాళ్ళ పైన ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వారి దగ్గర నుండి ఈ యొక్క వసూలు చేస్తూ నిత్యం కూడా వసూలు చేస్తూ దాన్ని దాదాపు 100 కోట్ల పైసలుగా ఈ యొక్క సొమ్మునంతా కూడా తీసుకొని ఈ యొక్క భాగ్యరావు అనే ఒక వ్యక్తి ఈ సంస్థకు సంబంధించి ఫౌండర్ గా ఉన్నారు. అతనితో పాటు కొంతమంది డైరెక్టర్లు అలానే ఈ సిబ్బందితో అయితే వీళ్ళంతా కూడా కొద్ది రోజులు ముందుగా ప్రజలతో మమేకమవుతూ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైతే విశ్రాంతి ఉద్యోగులు ఉంటారో వారితో పాటు ఎస్సీ ఎస్టీలో ఆ యొక్క వ్యవస్థలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో కార్పొరేట్ సంస్థల్లో కావచ్చు అలానే స్థానికంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పనిచేసే వాళ్ళ దగ్గర అయితే నిత్యం కూడా కొంతమేర నిధులను అయితే సేకరిస్తూ దాని పైన అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రతి నెల కూడా తిరిగి వడ్డీ చెల్లింపులు అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క వడ్డీని తీసుకుంటున్నప్పుడు ముందుగా ఇవ్వడంతో అయితే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళంతా కూడా ముందుగా ఈ యొక్క వడ్డీలు రావడంతో అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒకటైతే మరో పక్కనైతే ఎక్కడ కూడా వీరికి సంబంధించి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా అప్పటి 2 నెలల క్రితం అయితే ఈ యొక్క విషయాన్ని గ్రహించి ప్రజలంతా కూడా అప్రమత్తంతో చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం కూడా చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు 12% ఈ యొక్క ఇంట్రెస్ట్ రావడాన్ని తీసుకొచ్చి ఆ 12% ఇంట్రెస్ట్ డబ్బులు రావడంతో ఇంకెంతో వస్తుందనే ఉద్దేశంతో వారి దగ్గర ఉన్న మొత్తం సొమ్మును కూడా ఈ యొక్క పెట్టుబడులుగా ఈ యొక్క స్నేహ మ్యాక్స్ అనే సంస్థలో అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరు కూడా 2 నుండి 15 లక్షల వరకు కూడా దీంట్లో జమ చేయడం ఈ యొక్క ఎంతో కాలంగా కష్టపడి దాచుకున్న సొమ్ము మొత్తానికి కూడా వాళ్ళకి ఇవ్వడంతో అయితే తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే వాళ్ళైతే తెలిసింది. అప్పటికప్పుడే స్థానికంగా పోలీస్ స్టేషన్ కు కూడా చేరుకుని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు అలానే దుబారా పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఒకటైతే ఈ యొక్క సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళైతే తప్పించుకు తిరగడంతో అయితే విశాఖ నగర్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వీళ్ళందరినీ కూడా గాలించడంతో అయితే డైరెక్టర్స్ ఎవరైతే 4 ఉన్నారో వారితో పాటు సంస్థ ఉద్యోగులను కూడా పట్టుకొని నిన్న ఇక్కడ విశాఖ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట వాళ్ళనైతే తీసుకెళ్లి హాజరుపరచడం జరిగింది. అందుకు సంబంధించి మేజిస్ట్రేట్ 14 రోజులు అయితే వాళ్ళని రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఆచూకీ జరగడం లేదు. వాళ్ళ కోసం ప్రత్యేక గాలింపులు చేస్తూ కూడా భాగ్యరావు కోసం అయితే దేశం నలుమూలలు కూడా వెతకడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి అలానే ఒక అంబేద్కర్ అనే అభిమానులు ఎవరైతే ఉంటారో అంబేద్కర్ సంస్థకు సంబంధించి వాళ్ళ నుండి కూడా ఈ యొక్క డబ్బుల్ని దోచుకోవడం అనేది అంబేద్కర్ అభిమానులు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంతో మంది 2000 మంది దాదాపు 2000 మంది అయినా కూడా ఒక 200 మంది కూడా ప్రస్తుతం బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది. కొంతమంది అయితే వాళ్ళు ఎక్కడైతే బయటపడితే వాళ్ళు ఫ్యామిలీస్ కూడా బాధపడతాయి ఉద్దేశంతో అయితే కొంతమంది అయితే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి ఎక్కువగా ఈ నిత్యం కూడా వార్తల్లో ముందుకు రావడంతో అయితే పోలీసులు దీనిపైన వచ్చిన ఫిర్యాదుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా 100 కోట్ల పైసలుగా అయితే ఈ యొక్క సొమ్ముని వాళ్ళు తీసుకున్నారనే విషయాన్ని కూడా బయటపడడానికి ఇదంతా ఒక ఎత్తైతే దీనికి సంబంధించి ₹1,00,000 12% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ముందుగా తక్కువ వడ్డీతో అయితే
ఒక 150 మందితో మొదలైన ఈ యొక్క సంస్థ దాదాపు 2400 పైచిలుక్క మంది అయితే ఈ యొక్క సంస్థకు చేరే విధంగా అయితే వాళ్ళ ప్రజల్ని అయితే నమ్మక పలకడం అయితే జరిగింది. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్స్ అంతా కూడా ఎస్సీ కార్పొరేషన్స్ కి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, అలానే విశ్రాంతి ఉద్యోగులు రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి నుండి అయితే అధిక మొత్తంలో రిటైర్మెంట్ వచ్చే సొమ్ము కావచ్చు, ఎస్సీ నుండి వచ్చే నిధులు కావచ్చు, వాటన్నింటిని కూడా వీళ్ళ సంస్థలో జమ చేసుకునే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క సొమ్ముతో అయితే ఉడాయించడం జరిగింది. ఇదంతటిని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసే పొరపాట్లను కూడా బయటకు చెప్పకుండా ఉండేందుకు కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదంతా కూడా బయటపడడంతో ఒక్కసారిగా ఉడాయించి బోర్డు తిప్పేయడంతో విశాఖ నగరంలో దాదాపు 2000 కుటుంబాల పైసలకైతే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. దీనికి ఎప్పటికైనా పోలీసు సత్వరంగా పరిష్కారం అయితే చూపించడానికి అయితే ఆ యొక్క ఎవరైతే బాధ్యత ఉన్నారో ఆయన పట్టుకోవడానికి అయితే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరో పక్క అయితే ఇప్పుడు 14 రోజులు వాళ్ళ రిమాండ్ ఉద్యోగులతో పాటు డైరెక్టర్ అయితే రిమాండ్ విధించారు. వారిని కూడా విచారించి ఆ యొక్క సొమ్ము ఎక్కడుందో ఆ సొమ్ముని రికవరీ చేసి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.